రాజకీయ విధానాలు, సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నప్పటికీ ఉగ్రవాదం అంతం కోసం ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే నిర్ణయాలకు సిపిఐ సంపూర్ణ మద్దతు. సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి వెల్లడి. ఈ నెల 27, 28న కరీంనగర్లో సిపిఐ జిల్లా మహాసభలు. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ రాజకీయ విధానాలు వేరైనప్పటికీ, సిద్ధాంత వైరుధ్యాలు ఉన్నప్పటికీ దేశంలో ఉగ్రవాదాన్ని అంతం చేయడం కోసం భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే చర్యలకు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ సంపూర్ణ మద్దతు ఉంటుందని సిపిఐ జిల్లా కార్యదర్శి మర్రి వెంకటస్వామి వెల్లడించారు. బుధవారం సిపిఐ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న వెంకటస్వామి మాట్లాడుతూ, దేశంలోని అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయని, నాడు భారతదేశం నుండి పాకిస్తాన్ విడిపోయిన సందర్భంలో జమ్మూ కాశ్మీర్ స్వయం ప్రతిపత్తి కలిగి ఉండేదని, జమ్మూ కాశ్మీర్ సమస్య పరిష్కరించడంలో బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాద సంస్థలు జమ్మూ కాశ్మీర్లో ఇటీవలే ప్రవేశించి పహల్గాంలో అమాయక ప్రజలపై కాల్పులు జరిపి చంపడం దుర్మార్గపు చర్య అని, ఆ ఘటన అనంతరం దేశంలో అంతరంగిక భద్రతా సమస్యలు ఉత్పన్నమయ్యాయని, ఉగ్రవాదుల దాడులకు నిలువరించడానికి కేంద్ర ప్రభుత్వం, భారత సైన్యం సింధూర పేరుతో నిర్వహించే ఆపరేషన్ సిపిఐ స్వాగతిస్తుందని, దేశంలో కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చినప్పుడే జమ్మూ కాశ్మీర్ సమస్య తెరమీదికి వస్తుందని, ఉగ్రవాదులు దాడులు నిర్వహిస్తున్నారని, కాశ్మీర్ సమస్య పరిష్కరించడానికి ఉగ్రవాదుల దాడులు ఇక ముందు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని వెంకటస్వామి అన్నారు. ఛత్తీస్గఢ్, తెలంగాణ బార్డర్లో మావోయిస్టులపై దాడులను, ఆదివాసీలపై దాడులను నిలిపివేయాలని కేంద్ర భద్రతా బలగాలు కర్రెగుట్ట ప్రాంతాన్ని చుట్టుముట్టి అమాయక ఆదివాసులను, మావోయిస్టులను విచ్చలవిడిగా చంపడం అన్యాయమని, కేంద్ర ప్రభుత్వంతో మావోయిస్టులు చర్చలకు సిద్ధమని 3 సార్లు లేఖలు పంపినా కేంద్రం పెడచెవున పెడుతుందని, చర్చలు జరిపి సమస్యలు పరిష్కారం అయితే అంతరంగిక భద్రతా సమస్య ఉండదని, ఇది నిరంతరం కొనసాగాలని దురుద్దేశంతో కేంద్రం చర్చలకు విలువకపోవటం సరైన పద్ధతి కాదని, మావోయిస్టులు సైతం వ్యక్తిగత హింసకు తావు లేకుండా, ఎవరిని చంపకుండా జనజీవన స్రవంతితో కలిసి ప్రజల కోసం పనిచేయాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వామపక్ష లౌకిక ప్రజాస్వామ్య శక్తులను కలుపుకొని పోరాటాలకు సిద్ధం కావాలని మావోయిస్టులకు సిపిఐ విజ్ఞప్తి చేస్తోందని, తక్షణమే కేంద్ర ప్రభుత్వం పోలీసు బలగాలను వెనక్కు పంపించి శాంతి చర్చలు జరిపి ప్రజా సమస్యలను చర్చించి తగిన నిర్ణయాలు తీసుకోవాలని సిపిఐ విజ్ఞప్తి చేస్తున్నట్లు వెంకటస్వామి వెల్లడించారు. సమస్య ప్రధానంగా రగులుతున్న జమ్మూ కాశ్మీర్ సమస్యను పరిష్కరించడంలో, శాంతియుతంగా దీన్ని పరిష్కరించడంలో భారత ప్రధాని కానీ ఈ దేశ పాలకులు పూర్తిగా వైఫల్యం చెందారు. దీనిని నిరంతర ప్రక్రియ కాకుండా, ఎన్నికలు వస్తున్నాయంటే జమ్మూ కాశ్మీర్ అంతరంగిక ఉగ్రవాద సమస్య, దాంట్లో ప్రధానమైన ఎన్నికలు, ఇది కాకుండా ఎన్నికల కోసం దీన్ని ఉపయోగపెట్టుకోకుండా ఏదో ఒక దగ్గర స్టాప్ కావాలి. పాకిస్తాన్తో ఉగ్రవాదులతో జరుగుతున్నటువంటి నిరంతర ప్రక్రియ ఇక జరగడానికి వీలు లేకుండా శాంతి చర్చలు జరిపించి ఉడంబడిక ఒప్పందం చేసుకొని సక్రమణ పద్ధతిలో ఉండాలని భారత కమ్యూనిస్టు పార్టీ కోరుతున్నది.